మహాలక్ష్మి పథకం వల్ల ఆటో డ్రైవర్లకు ఉపాధి కోల్పోతున్నామని చెప్పేసి ఈరోజు బిఎంఎస్ ఆధ్వర్యంలో ఆర్టీసీ భవన్ ముందు ధర్నా చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు బిఎంఎస్ నేతలు ఉన్నారు. అసలు వారి మెయిన్ ప్రాబ్లం ఏందనేది వారిని అడిగి వారి మాటలను తెలుసుకుందాం. చెప్పండి సార్, అసలు మీకు మెయిన్ ప్రాబ్లం అండి మహాలక్ష్మి పథకం వల్ల మీకు ఏం నష్టం జరుగుతుంది? నా పేరు రవిశంకర్, బిఎంఎస్ ట్రాన్స్పోర్ట్ ఫెడరేషన్ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినటువంటి తర్వాత మహాలక్ష్మి పథకం ద్వారా ఏదైతే మహిళలకు ఉచిత ప్రయాణము బస్సులో ఏదైతే ప్రకటించిందో దానివల్ల 70% మంది మహిళలు ఆటోలు ఎక్కేటువంటి వాళ్ళు బస్సులు ఎక్కుతూ ఉన్నారు. అసలు అవసరం లేనటువంటి వాళ్ళు కూడా అవసరం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆటోలు ఎక్కలేనటువంటి పరిస్థితి అయిపోయింది. మరి ఆటో డ్రైవర్లు ఏ విధంగా బతుకుతారని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని. ఈరోజు ఆటో డ్రైవర్లు ఏదైతే జిల్లా కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో, పట్టణ కేంద్రాల్లో వివిధ ప్రాంతాల నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్ళేటువంటి వాళ్ళు షాపింగ్కి వెళ్ళినా, లేకపోతే కూరగాయల మార్కెట్కి వెళ్ళినా, లేకపోతే బంధువుల ఇళ్ళకి వెళ్ళినా, ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళినా ఈరోజు ఆటోనే నేపథ్యంగా కాలనీలలో కూడా నగరాల్లో ఆటోలు వెళ్ళేది ఉంటే ఈరోజు చాలామంది దురదృష్టం ఏంటంటే లక్షల రూపాయల జీతం వంటి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ, ఐటీ ఎంప్లాయీస్ కానీ, అడ్వకేట్లు కానీ, డాక్టర్లు కానీ, వాళ్ళ కుటుంబాలు కానీ, వాళ్ళ మహిళలందరూ కూడా ఈరోజు డబ్బులున్న వాళ్ళు కూడా ఆటో ఎక్కకపోతే మా యొక్క ఆటోలు అమ్ముకొని కూడా పనికిరావు. కాబట్టి ఆటో డ్రైవర్ల కుటుంబాలు రోడ్డు మీద పడేసేటువంటి పథకాన్ని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేసుకోవాలా. అసలు ఏ మహిళలు అడిగిర్రు ఫ్రీగిమ్ అని చెప్పేసి అని బిఎంఎస్ ప్రశ్నిస్తూ ఉంది. కాబట్టి దయచేసి ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి 12,000 అవసరం లేదు. అవసరమా అందరికీ చెప్పండి. అవసరం లేదు. ఏదైతే నెలకు 1,000 రూపాయలు ఇస్తుందో మాకు అవసరం లేదు. రోజుకు 1,000 రూపాయలు ఇవ్వండి. రోజుకు 1,000 మమ్మల్ని ఇడిచిపెడితే మేము రోజుకు 1,000 రూపాయలు సంపాదించుకుంటాం. మహిళల యొక్క పథకాన్ని చేస్తే 1,000 రూపాయలు సంపాదించుకుంటాం. మహిళలు సంతృప్తిగా ఉండాలనంటే మరి మా ఆటో డ్రైవర్ల యొక్క కుటుంబంలో మహిళలు కూడా సంతృప్తిగా ఉండాలా. పస్తులతోటి పడుకుని చచ్చిపోతే మరి ఎవరు దానికి బాధ్యత వహిస్తారు? రాష్ట్ర ప్రభుత్వం వహిస్తుంది అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోవాలా. రోజుకు 1,000 రూపాయలు జీవనభృతి కల్పించేటువంటి విధంగా రాష్ట్ర ప్రభుత్వము మాకు ప్రణాళికను రూపొందించాలా. అదేవిధంగా మా యొక్క ఆటోలు ఈ యొక్క ఆర్టీసీ భవన్లో కానీ, అదేవిధంగా మండల కార్యాలయాల్లో కానీ, సచివాలయంలో కానీ, వివిధ ప్రభుత్వ విభాగ కార్యాలయాల్లో ట్యాక్సీలు, కార్లు ఏ విధంగా పెట్టుకున్నారో అధికారులు మా ఆటోలను పెట్టుకోండి, రోజుకు 1,000 రూపాయలు ఇవ్వండి, మిమ్మల్ని హాయిగా మీ దగ్గరే ఉండి మిమ్మల్ని దింపుకుని తీసుకుని వస్తాం. మరి మా ఆటోలని మీరు పొట్టలు కొడితే ఏ విధంగా మీరు ఆర్టీసీ నడిపిస్తారు, ప్రభుత్వం నడిపిస్తుంది అనే విధంగా ఆటో డ్రైవర్లు కూడా జిద్దుకు పోతే రాష్ట్రం కూడా నడవదు. ఇది మాత్రం పక్కా. రెండోది ఏంటంటే ఇంకో విషయము, ఓలా, ఊబర్, ర్యాపిడ్ బైక్లను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము అనవసరంగా గత రాష్ట్ర ప్రభుత్వము అక్రమ వ్యాపారాన్ని ప్రోత్సహించింది. మరి అక్రమ వ్యాపారాన్ని ప్రోత్సహించినట్టు ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఓలా, ఊబర్ బైకులు ఉందో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నిషేధించండి. కనీసం దాని ద్వారాన ఒక 10% మంది మా ఆటోలు ఎక్కడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆర్టీసీ అధికారులను కలిసాం. మేము ఒకటే చెప్పినాం, అయ్యా బస్సులు లేని రూట్లలో బస్సులు పెట్టండి, ఆటోలు తిరిగే రూట్లలో బస్సుల్ని మీరు ఎక్కువ వేస్తున్నారు, 10కి 20 చేస్తున్నారు. ఎవడు చేయమన్నాడు? ఏ ఊరోళ్ళని అడిగిరా నీకు? మరి మా ఊళ్ళోనే ఈరోజు తెలంగాణ ప్రాంతంలోనే బస్సులు ఉదయం ఒకటి వస్తే రాత్రి ఒకటి వస్తుంది, ఉదయం 2 వస్తే రాత్రికి 2 వస్తాయి. మరి అక్కడ ఎందుకు ఆర్టీసీ బస్సులు వేయరని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. కాబట్టి బస్సులు లేని రూట్లో బస్సులు పెంచండి, బస్సులు ఆటోలు కాంపిటీషన్గా రూట్లో బస్సులు తగ్గించండి, రోజుకు 1,000 రూపాయలు మా జీవనభృతి చెల్లించండి. ఇది అయ్యేంత వరకు కూడా పక్కా మేము రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తూనే ఉంటాం. మాకు రవాణా శాఖ మంత్రి గారు నిన్న హామీ ఇచ్చారు బిఎంఎస్ ప్రతినిధులకు, త్వరలో ఆటో సంఘాలతో చర్చిస్తామని. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లకు విజ్ఞప్తి, మీరు కంగారు పడకండి. రవాణా శాఖ మంత్రి గారు చర్చలకు పిలుస్తామన్నారు. తప్పకుండా వెళ్దాం, మాట్లాడదాం. ఒకవేళ కనుక అక్కడ సమస్య పరిష్కారం కాకపోతే మొత్తం ఆటో సంఘాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క ఆటోను కూడా నడవనీయం, నిరవధిక బంద్ చేస్తాం. మా ఆటో నడవకపోతే బస్సులు కూడా నడవనీయం. ఇప్పటివరకైతే మీకు ఎండి సజ్జనార్ గారిని కలిసారు, మీకు ఏమేమి హామీ ఇచ్చారు? అసలు మా మంత్రి గారిని వీళ్ళు కూడా వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్ యొక్క చర్చల్లో విషయాల్లో కలుస్తామని చెప్పారు. కలిసినప్పుడు వాళ్ళు కూడా మంత్రి గారితో మాట్లాడతామన్నారు. మంత్రి గారి ప్రభుత్వం కూడా అందరి గురించి ఆలోచన చేస్తుంది. ఇప్పుడు ఆటో డ్రైవర్ల గురించి కూడా ఆలోచన చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి మంత్రి గారు సిద్ధంగా ఉన్నారు, కానీ ఆర్టీసీ వాళ్ళు సిద్ధంగా ఉన్నాడని చెప్పా ఫస్ట్ నేను.
ఎందుకంటే ఆర్టీసీ వాళ్ళు ఆటోల్లో ప్రయాణికులు ఎక్కకుండా ఆర్టీఓ వాళ్ళని పక్కన పెట్టుకుని మా ఆటోల్లో ప్రయాణికులు ఎక్కితే జబర్దస్త్ ఆర్టీసీ బస్సులు ఎక్కించుకుని మా ఆటోలను సీజ్ చేసినటువంటి ఘనత ఈ ఆర్టీసీ అధికారులదే. అసలు ఈ ఆర్టీసీ వల్ల ఆటో డ్రైవర్ల పొట్టలు అనేటువంటివి ఈ యొక్క కుటుంబాలు రోడ్డు మీద పడుతున్న కడుపు మాడుతూ ఉంది. కాబట్టి ఆర్టీసీ అధికారులు మారాలా, ఆటో డ్రైవర్లకు అనుకూలంగా మాట్లాడాలా. ఒకవేళ కనుక ఇది చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులను కూడా నడవని అని చెప్పి కూడా మేము హెచ్చరించి రావడం జరిగింది బయటకి. ఇప్పుడు సేవారంగంగా చూస్తే ఆర్టీసీ ఇప్పటికే నష్టాల్లో ఉంది, మళ్ళీ మీరు దాన్ని కావాలని నడవనీయమని చెప్పేసి అంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అసలు అంటే ఇది ప్రజల కోసం నడిచే రవాణా శాఖ కదా ఆర్టీసీ, దాన్ని ఎట్లా చూస్తారు మీరు? మరి మేము ఆర్టీసీ నడవాలని కోరుకుంటున్నాం. ఆర్టీసీలు కూడా మా సంఘాలు ఉన్నాయి. ఆర్టీసీలో డ్రైవర్లకు, కండక్టర్లకు, ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితే లేదు. ఎవడు ఫ్రీగా ఇమ్మన్నాడు నీకు ఉచితంగా? ఆ తర్వాత ఏమో ఇక్కడ ఒకవేళ ఒక పక్క ఉచితంగా ఇస్తారు, ఇంకో పక్క టికెట్లు తీసుకునే ప్రయాణికులకు మాత్రము 10 రూపాయలు 20 రూపాయలు చేస్తారు. రేపు ఎవరికి కావాలి ఉచితము? ఆర్టీసీని కాపాడటానికి మేము ఫస్ట్ ఉంటాం, మేము మొదట ఉంటాం ఆటో డ్రైవర్లం. ఆర్టీసీ వాళ్ళు కూడా మా సోదరులే. ఆర్టీసీలో నష్టాలు ఉండడం ఉచిత పథకం అనేది తీసేయాలి. రెండోది ఖజానా ఖాళీ చేసి ఇచ్చింది కదా గత ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం. మరి ఆ ఖజానాలో డబ్బులు లేని ఆర్టీసీకి డబ్బులు ఎట్లు ఇస్తామని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇది కూడా మేము ఆర్టీసీ అధికారులతో మాట్లాడినాం. కాబట్టి ఆర్టీసీని నష్టాల్లో తెచ్చేటువంటిది ఆటో డ్రైవర్ చేయడు, ఆటో సంఘాలు చేయవు, చేసేదే ఈ ప్రభుత్వాలు. అది ఏ ప్రభుత్వమైనా కానీ ప్రభుత్వాలు చేస్తామని ఆర్టీసీ అధికారులు చేసుకుంటా ఉన్నారు. ఇవి బంద్ చేయండి, ఆర్టీసీని కాపాడటానికి ఉచిత పథకాన్ని తీసేయండి. ఏ రూట్లలో మీకు ఆటోలో నడుపుకోవాలని చెప్పేసి మీకు అవకాశం కల్పించారు? అసలు రూట్ అని కదండి, తెలంగాణలో మొత్తం ఎక్కడనైనా ఆటో నడిచిన దగ్గర బస్సులు నడుస్తున్నాయి కాబట్టి దానివల్ల మాకు ఇబ్బంది అవుతున్నది. కాబట్టి మొత్తం ఆటో డ్రైవర్లు ఈరోజు రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. రోజు 1000 రూపాయలు చేసుకునే ఆటో డ్రైవర్ ఈరోజు 100 రూపాయలు కూడా చేయలేని పరిస్థితి. పెట్రోల్ కూడా కనీసం పెట్రోల్ పోసుకొని పొద్దున బయటికి వెళ్దామంటే కూడా ఆ 100 రూపాయలు కూడా వెళ్తలేవు. కాబట్టి మాకు ఆర్టీసీకి మాకు లింకు కాదు, వాళ్ళకు మాకు కోపం కాదు. ప్రభుత్వం ఆలోచన చేయమంటున్నది ఏంటంటే ఈ ఆటో డ్రైవర్లు నష్టపోతున్నారు కాబట్టి మాకు ఒకటి వృత్తి కల్పించాలి. రోజుకు 1500 చేసుకుంటున్నాము, మాకు 1000 రూపాయలు కల్పించండి ప్రభుత్వం నుండి. కాబట్టి ఆ విధంగా మనం 1000 రూపాయలు గవర్నమెంట్ మాకు ఇవ్వాలి. లేని పక్షంలో మా పిల్లలంతా మేము పిల్లలతో సహా, ఇప్పుడు మహిళలు అంటే బస్సులు ఎక్కే వాళ్ళు మహిళలు ఉన్నారండి, మా మహిళలు కూడా ఇంట్లో ఉన్నారు కదా, మా మహిళలు కూడా అడుగుతున్నారు. రోజు 1000 రూపాయలు తీసుకొస్తే నువ్వు 100 రూపాయలు తీసుకొస్తే మీ పిల్లల ఫీజు ఏం కడతావు, కూరగాయలు ఏం చేస్తావు, ఇంట్లో సామాన్ ఏం తీసుకొస్తావు అని మా ఇంట్లో ఆడలతో మాకు కూడా అవుతుంది ప్రాబ్లం. కాబట్టి ఆ మహిళలు ఎంత ముఖ్యమో మా మహిళలు కూడా ముఖ్యం, మా కుటుంబాలు కూడా ముఖ్యం. కాబట్టి ప్రభుత్వం ఏమంటున్నామంటే ఆలోచన చేయండి దీని మీద. మాకు ఆటో డ్రైవర్లకు ఉపాధి కల్పించే విధంగా 1500 రూపాయలు కాదు, రోజుకు 1000 రూపాయలు చేయండి. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా ఆ విధంగా రూల్స్ సిస్టమ్ పాటించండి. అప్పుడు మేము దానికి గవర్నమెంట్కి సపోర్ట్ ఇస్తాం. లేని పక్షంలో రోడ్డు మీదకి వచ్చి బంధుకు పిలిపియడానికి, అన్ని సంఘాలతో పిలిపియడానికి వెనుకాడమని సందర్భంగా తెలియజేస్తాం. ఇంతకుముందుకు ఓలా ట్యాక్సీ వాళ్ళందరూ వాళ్ళు వచ్చినప్పుడు కూడా ధర్నాలు జరిగినాయి. మరి ఇప్పుడు ప్రత్యేకంగా చేయడానికి అసలు కారణం ఏంది? అంటే దాన్ని వాళ్ళు ధర్నాలు చేస్తారు, ఇప్పుడు మళ్ళీ మీరు చేస్తున్నారు. అంటే మీరు ప్రభుత్వానికి మేము సూచించేది ఏంది? మెయిన్ ఏంటంటే ఓలా ఊబర్ గత ప్రభుత్వంలో కూడా ఓలా ఊబర్ని రద్దు చేయమని ఎన్నోసార్లు చెప్పినాము. అసలు ఓలా బైకులు ఏంటంటే ఓలా బైకులకు ఎవరు ప్రభుత్వం అసలు దానికి పర్మిషన్ లేదు. మన ఇంటికి నడిపించుకునే బైకులు ఓన్ ప్లేట్ కానీ ఆ బైకులు గత ప్రభుత్వం కూడా దానికి పర్మిషన్ ఇచ్చింది. అసలు ఆ పర్మిషన్ ఉండదు. అసలు ఇమ్మీడియట్లీగా మెయిన్ ఓలా ఊబర్ ఏదైతే ర్యాపిడ్ బైకులు ఉన్నాయో తక్షణమే రద్దు చేయాలి. కనీసం అవి రద్దు చేస్తారని ఒక 20% పబ్లిక్ అని ఎక్కుతారు. అది అటెండే పెట్టిండ్రు, మళ్ళీ దీని మీదకి పుండు మీద కారం చల్లినట్టు మళ్ళీ ఈ మహిళలకు ఫ్రీ అని పెట్టారు. దీనివల్ల ఈ ర్యాపిడ్ బైక్ వల్ల ఈ బస్సు ఫ్రీ వల్ల మాకు చాలా దెబ్బతింటుంది. కాబట్టి ప్రభుత్వానికి సూచన చేసేది ఏంటంటే తక్షణమే ర్యాపిడ్ ఓలా ఊబర్ బైకులు ఏవైతే ఉన్నాయో అవి రద్దు చేయండి ఇమీడియట్లీగా. తర్వాత మా జీవనోపాధికి సంబంధించిన అంటే రోజు 1000 రూపాయలు మా అకౌంట్లో ఏ విధంగా వేస్తారో ఆ విధంగా వేస్తారు. ఇప్పుడు ఇంతకుముందు అన్నట్టుగా ప్రభుత్వానికి రైతు బంధు, బీసీ బంధు, ఆ బంధు పెట్టారు కదా, మాకు కూడా ఒకటి ఆటో డ్రైవర్ బంధు పెట్టండి, మాకు ఒకటి యాప్ తయారు చేయండి, మాకు అట్లా వేయండి డబ్బులు, మేము కూడా సంతోషంగా ఉంటాం. అంతే కదా. ఈ విధంగా మా బిఎంఎస్ యూనియన్ ఏ విధంగా అయితే డ్రైవర్ల పక్షంలో మేము కొట్లాడుతున్నామో ప్రభుత్వం ఆలోచన చేసి చర్యలు తీసుకున్నంత వరకు ఈ పోరాటం ఉధృతంగా జరుగుతుందని మా ఆలోచన. మీకు ఇప్పుడు ఈరోజు సజ్జనార్ గారు ఏం హామీ ఇచ్చారు? అసలు సజ్జనార్ గారు వాళ్ళు ఏమంటారు అంటే ప్రభుత్వంతో మేము కూడా మీరు ఇచ్చిన మెమోరాండంతో మేము కూడా చర్చ జరుపుతాము.
మీకు కూడా సాయం చేయడానికి ప్రయత్నిస్తాం అంటున్నారు. కాబట్టి ప్రభుత్వానికి కూడా మేము మినిస్టర్ కూడా కలిసినాము. అతను కూడా అన్నాడు హామీ ఇస్తున్నాము, మీకు ఒకసారి మాట్లాడదాము, మీ కార్మిక సంఘాలతో మాట్లాడదాం అంటున్నాడు. చూద్దాము ముందులో మనం మాట్లాడతారా చేస్తారన్నది ముందు చూడాలి. లేకపోతే రోడ్డు మీదకి వచ్చి ఉద్యమం అయితే ఉధృతం జరుగుతుంది. అంటే మహిళా సాధిక పెద్దపీట వేస్తున్నారు, దీన్ని ఆటంకంగా అనుకోవచ్చు కదా. మహిళలకు సాధికారికంగా మాకు తప్పు పడతలేమండి. మహిళలకు చేయండి. ఎవరు ఎక్కుతున్నారండి మహిళలు? ఇప్పుడు సుమారుగా అంటున్నాము, మహిళలు రోజు ఇంట్లో పని చేసుకుని వాళ్ళ జాబ్ పోయేటోళ్ళు వాళ్ళు ఉంటారు. అసలు మీకు ఫ్రీ ఇవ్వాలని కూడా స్టూడెంట్కి ఇవ్వండి. మహిళల వాళ్ళ పిల్లలు స్టూడెంట్ ఉన్నారు కదా, స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, కాలేజీకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ 60 సంవత్సరాలు దాటిన ముసలి వాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. అసలు వాళ్ళకి ఫ్రీ ఇవ్వండి, వాళ్ళకు ఒక అర్థం వస్తుంది. చదువుకున్న పిల్లలకి ఇవ్వండి, కాలేజీలో పోయే పిల్లలకి ఇవ్వండి, ఉచిత పాస్ ఇవ్వండి. దానికి ఒక అర్థం ఉంది. లేనిపోని అనవసరంగా ఇచ్చి మేము ఇవ్వడానికి తప్పు పడతలేము. మహిళలకు మేము సపోర్ట్ చేస్తున్నాం. కానీ మాకు మాత్రం ఇబ్బంది అవుతుంది కదా, మరి మా గురించి కూడా ఆలోచన చేయాలి కదా. అది ఆలోచన చేయమని ప్రభుత్వానికి సూచన. అంటే కొత్త ప్రభుత్వం వచ్చిందే 10 రోజులు అవుతుంది, కనీసం ఆటో డ్రైవర్లు ఆలోచించండి. గత ప్రభుత్వంలో అన్యాయం జరిగి ఉండొచ్చు, ఇప్పుడు ప్రభుత్వంలో మేము న్యాయం చేస్తామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఒక ఓపిక పట్టండి అంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? 10 రోజుల్లో రోజు 1500 ఎంత అవుతుందమ్మా? 10 రోజుల్లో రోజుకు 10 రోజుల్లో రోజుకు 1500 చేసుకుంటే 10 రోజులు ఎంత అవుతున్నది? ఇదైతే లాస్ అవుతుంది కదా. ఇంకా ముందు చేస్తారని మాకు గ్యారంటీ ఏముంది? ఇప్పుడు అసెంబ్లీ జరుగుతుంది, దాని గురించి ఆలోచన చేయండి, అసెంబ్లీలో తీర్మానం చేయండి. డ్రైవర్ పక్షాన మేము కూడా హాయిగా సంతోషపడతాము. అరే ప్రభుత్వం ఆలోచన చేస్తుంది కాబట్టి మేము డ్రైవర్ పక్షం, మేము డ్రైవర్లు కూడా చెప్తాము మా యూనియన్ తరఫున, ప్రభుత్వం ఆలోచన చేస్తుంది, మీరు ఏం చేయకండి, చూద్దాం కొన్ని రోజులు అని. ఆ విధంగా ఇప్పటివరకు ప్రభుత్వం ఒక్క మాట కూడా చెప్తలేదు కాబట్టి మాకు ఈ బాధ ఇబ్బంది. మీరు ఎక్కడి నుంచి ఇక్కడ డ్రైవింగ్ చేస్తారు, మీ పరిస్థితి ఎలా ఉంది అసలు? జేబీఎస్ మేడం, అది జేబీఎస్ నడిపిస్తాము. మొత్తం పబ్లిక్ వల్ల మాకేమి ఆమ్దానం ఏం లేదు. వచ్చిన వాళ్ళంతా బస్సుకి వెళ్ళిపోతారు, ఎవరు ఆటో ఎక్కుతలేరు. పొద్దున సాయంత్రం అయినా కూడా 300-400 వెళ్తలేరు మేడం. ఆటోకు 400 కిరాయి, 400 కిరాయి ఉంది. నా కిరాయి కూడా సరిపోతలేదు. 300 బండి ఉంచుకుపోతారు, కిరాయి కట్టడం అనేసి. మళ్ళీ ఇంటి కిరాయిలు కూడా కిరాయి ఇంటిలే, పిల్లలు ఉన్నారు స్కూల్కు, అదేం సరిపోతలేదు మేడం. మొత్తం ఎవరు ఎక్కినా కూడా వచ్చినా కూడా ప్యాట్నాకి దింపేసేయండి, 50 రూపాయలు ఇస్తాం, 30 రూపాయలు అక్కడ బస్ ఫ్రీ వెళ్ళిపోతామని చెప్తారు మేడం. అంతే మేడం, ఆటో మాత్రం వెళ్తలేదు మేడం. ఓలా ఊబర్ అన్నీ ఉన్నాయి కదా, మళ్ళీ మీకు ఎట్లాంటి ఉపాధి లేకుండా పోతుంది అంటారా దీనివల్ల? ఓలా ఊబర్ ర్యాపిడో వాళ్ళు 110% నేను చెప్తున్నానండి. స్టార్టింగ్లో వాళ్ళు వచ్చినప్పుడు టోటల్లీ ఫ్రీ అన్నారు, ఎటువంటి కమిషన్ ఉండదు అని అన్నారు. రాగా దాన్ని ₹1 నుంచి తీసుకొని ₹2 తీసుకొని ₹3, ₹5 పోయి ఈ ఆర్డర్ టోటల్లీ 30% చేసినారండి. దాన్ని 30% చేసినారు. 30% అంటే నెలకు మాకు ₹9,000 అవుతున్నాయి. 30 to 40% లెక్కేసుకుంటే ఒక్కొక్క డ్రైవర్ 1500 కడతాడు, 15,000 కడుతుండు. ఒక్కొక్క డ్రైవర్ 10,000 కడతాడు, ఒక్కొక్క 9,000 కడుతుంది. మేము వాళ్ళని పోషిస్తున్నట్టు అయిపోయింది, కానీ మా గురించి వాళ్ళు రాలేదు. మమ్మల్ని దోచుకోవడానికే వచ్చిరని మేము అంటున్నాము. కాబట్టి ఏమంటున్నామంటే ఈ 3 యాప్స్ తీసేస్తే మాకు ₹10,000 మిగులుతాయి, మా ఉపాధి మిగులుతుంది, మేము బతుకుతాము. మాకు కావాల్సింది ఈ 3 యాప్స్ డిలీట్ కావాలి. టోటల్ యాప్ ప్లే స్టోర్ నుంచి డిలీట్ అయిపోవాలి హైదరాబాద్ నుంచి. ఇంకోటి ఏంటంటే మీటర్ టు మీటర్ మేము నడిపేయడానికి రెడీగా ఉన్నాము. గత ప్రభుత్వము ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మమ్మల్ని ఎవరు ఆదుకోలేదు, మేము వాళ్ళపైన ఆధారపడి లేదు. మేము మా కష్ట జీవితాంతోనే ఉన్నాం. మేము ఇప్పుడు కూడా మేమేమంటున్నామంటే మీటర్ టు మీటర్ నడిపేయడానికి రెడీగా ఉన్నాము. మాకు ఎటువంటి ఫ్రీ వద్దు, మాకు మీటర్ ధరలు పెంచండి, కిలోమీటర్ ధర పెంచండి, మినిమం రేటు పెంచండి. మాకు కావాల్సింది కాదే. మేము ఎవరితోటి మాకు ఎటువంటి నాయకులతో సంబంధం లేదు, ఏ రాజకీయతో సంబంధం లేదు. మేము మా వల్ల మేము జీవితం మేము బతుకుతున్నాము. అంటే మా వల్ల కిందికి ఎంచి గ్యాస్ కంపెనీ ఫ్యామిలీ బతుకుతుంది. రోడ్ పైన వస్తే ఆయిల్ అన్ని మెయింటెనెన్స్ కూడా ఉంటాయి, వాళ్ళు కూడా బతుకుతున్నారు. మేము తక్కువ తీసుకుంటే వాళ్ళు గ్యాస్ కంపెనీలు కూడా నడవని పరిస్థితి వస్తుంది. ముందుకు ఇంట్లో గొడవలు అవుతున్నాయి. రోజుకి 1500 సంపాదించేటోడి వాళ్ళు 400 కూడా తీసుకొని వస్తలేవు కదా. మళ్ళీ ఇప్పుడు ఎందుకు అంటే వాళ్ళు వేరే పని చేసుకోమని అంటున్నారు. మాకు వేరే పని చేసుకొని లేదు. నేను 25 ఏళ్ళ నుంచి డ్రైవింగ్ డ్రిల్లో ఉన్నాను. వేరే డ్రైవింగ్ చేసుకొని ఛాన్స్ లేదు. వేరే ఆఫీసులో మాకు ఎటువంటి పరిస్థితి ఉండదు మమ్మల్ని తీసుకోవడానికి కూడా. మేము పోవాలన్నా కూడా మా ఏజ్లు అయిపోయినాయి మావి. కాబట్టి అంటున్నాను, గవర్నమెంట్ని ఒకటే కోరుతున్నాము, ఈ 3 యాప్స్ బంద్ చేయండి, దయచేసి మాకు ఉపాధి కల్పించండి, మాకు ఫ్రీ వద్దు. సరేనా అండి? ఆటో డ్రైవర్ల సమస్యలు కనుక పరిష్కరించకపోతే భారీ ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పేసి ఆటో డ్రైవర్లు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నారు. కెమెరామెన్ వెంకటేష్తో స్పందన, మాస్టర్ కి టీవీ, హైదరాబాద్.